నమస్తే అండి. ఈరోజు మనము ఒలింపిక్ గేమ్స్లో భాగంగా మన ఇండియా యొక్క పాత్ర. ఇండియా ఫస్ట్ పార్టిసిపేటెడ్ అట్ ద ఒలింపిక్ గేమ్స్ ఇన్ 1900 విత్ ఎ లోన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ విన్నింగ్ 2 సిల్వర్ మెడల్స్. ఈ నార్మన్ ప్రిచర్డ్ అనే వ్యక్తి 1900 సంవత్సరంలో ఫస్ట్ పార్టిసిపేట్ అయ్యాడు ఇండియా తరపున. అంతవరకు ఎవరు పార్టిసిపేట్ అవ్వలేదు. 1900 సంవత్సరంలో నార్మన్ ప్రిచర్డ్ అనే వ్యక్తి ఒలింపిక్ గేమ్స్లో పాల్గొని 2 సిల్వర్ మెడల్స్ గెలిచాడు. ద నేషన్ ఫస్ట్ సెంట్ ఏ టీమ్ టు ద సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ 1920 ఆంట్వర్ప్ గేమ్స్. మన ఇండియా ఒక టీంని, అంటే టీం అంటే ఒక సపరేట్ గేమ్ టీం అని కాదు, ఇక్కడ ఒక టీం, ఒక కొంతమంది మనుషులతో, కొంతమంది అథ్లెట్స్తో కూడినటువంటి ఒక టీంని 1920వ సంవత్సరంలో మనం ఇండియా పంపించేసింది ఒలింపిక్స్కి. ఇండియా ఉమెన్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ ఇన్ 1952. 1920వ సంవత్సరంలో ఒక టీంను పంపించినా కూడా అమ్మాయిలు, అంటే స్త్రీలు పాల్గొనడానికి 1952వ సంవత్సరం వరకు పట్టింది. 1952వ సంవత్సరంలో మన ఇండియా నుంచి ఉమెన్స్ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ 1952లో ఏం జరిగింది అంటే మేరీ డిసౌజా అనే ఆవిడ ఫస్ట్ ఫీమేల్ ఒలింపియన్ హూ పార్టిసిపేట్ ఇన్ 1952 ఒలింపిక్స్ అండ్ హర్ ఈవెంట్ ఈస్ 100 మీటర్స్. 100 మీటర్స్ రన్నింగ్లో ఈ మేరీ డిసౌజా అనే ఆవిడ 1952 ఒలింపిక్స్లో మన ఇండియా తరపున పార్టిసిపేట్ చేసినటువంటి మొట్టమొదటి మహిళ. ఇండియన్ అథ్లెట్ హ్యాస్ వన్ 35 మెడల్స్. మనకు 35 మెడల్స్ మనకు సమ్మర్ ఒలింపిక్స్లో గెలవడం జరిగింది. ఈ ఇండియా హాకీ టీము 12 మెడల్స్ కాదు, ఇక్కడ 13 మెడల్స్ సాధించింది. 2024వ సంవత్సరంలో బ్రాంజ్ ఒకటి యాడ్ అయిపోయింది. +1 = 13 మెడల్స్ టోటల్గా గెలిచింది. 8 గోల్డ్ మెడళ్ళు, 1 సిల్వర్ మెడలు, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించింది ఇండియా ఒలింపిక్ గేమ్స్లో. ఇక్కడ ఎవరెవరు ఏ ఇయర్లో పార్టిసిపేట్ చేసింది మనం తెలుసుకుందాము. నార్మన్ పిచర్డ్ అనే వ్యక్తి 1900 సంవత్సరంలో పార్టిసిపేట్ చేశాడు. ఈయన 2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు. అథ్లెటిక్స్ 200 మీటర్స్ రన్నింగ్లో, 200 మీటర్స్ హర్డిల్స్లో. 200 మీటర్స్ రన్నింగ్లో పార్టిసిపేట్ చేశాడు, 200 మీటర్స్ హర్డిల్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ 2 ఈవెంట్లలో ఈయనకి సిల్వర్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ 1928 నుంచి 1956 వరకు 6 సార్లు వరుసగా ఇండియా హాకీ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించింది. 6 సార్లు ఇండియా హాకీలో గోల్డ్ మెడల్ సాధించింది. 1952లో కేడి జాదవ్ అనే వ్యక్తి రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇండివిజువల్ ఈవెంట్లో రెజ్లింగ్లో మొట్టమొదటి మెడల్ కేడి జాదవ్ 1952 ఒలింపిక్స్లో రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించింది ఎవరు? కేడి జాదవ్. 1956 వరకు గోల్డ్ మెడల్ సాధించిన హాకీ టీము 1960 వచ్చేటప్పటికి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1964లో గోల్డ్ మెడల్ సాధించింది. 1968లో బ్రాంజ్, 1972లో బ్రాంజ్, 1976లో ఏ మెడల్ సాధించలేదు. మళ్ళీ 1980లో గోల్డ్ మెడల్ సాధించింది. అంటే ఇక్కడ 56 వరకు కంటిన్యూగా గోల్డ్ మెడల్ సాధించినటువంటి మన టీము 60లో సిల్వరు, 64లో గోల్డ్, మళ్ళీ గోల్డ్ వచ్చింది, 68లో బ్రాంజు, 72లో బ్రాంజు, 80లో గోల్డ్. ఈ 80లో గోల్డ్ వచ్చిన తర్వాత ఇండియాకి 40 ఇయర్స్ వరకు 2020 వరకు ఇండియాకి హాకీలో మెడల్ అనేది లేదనమాట. అంటే ఇంతవరకు 1980 వరకు ఏ గేమ్కు, ఏ ఈవెంట్ కానీ, ఎవరికే కానీ మనకు ఇండియాకి మెడల్ రాలేదు. ఒక్క 1952లో ఒకే ఒక వ్యక్తికి వచ్చింది, కేడి జాదవ్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్.
మిగిలిన ఎవరికి కూడా ఏ మెడలు రాలేదు. ఒక్క హాకీ టీంకు మాత్రమే మెడల్ వస్తూ వచ్చింది. దాని తర్వాత 1996 ఈ 1996 నుంచి మనకు మెడల్స్ రావడం జరుగుతూ వచ్చింది వేరే వేరే గేమ్స్లో కూడా. మొట్టమొదటి 1996లో లియాండర్ పేస్, మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి లియాండర్ పేస్, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ టెన్నిస్లో బ్రాంజ్ మెడల్ని సాధించడం జరిగింది. 1996 సంవత్సరంలో లియాండర్ పేస్ బ్రాంజ్ మెడల్ని టెన్నిస్ గేమ్లో సాధించాడు. టెన్నిస్ గేమ్లో మొట్టమొదటి ఒలింపిక్ మెడల్ సాధించిన వ్యక్తి ఎవరంటే లియాండర్ పేస్. దాని తర్వాత 2000 సంవత్సరంలో అంటే 1996 సంవత్సరంలో ఒకటే మెడల్ వచ్చింది, అది లియాండర్ పేస్ టెన్నిస్ ఆట నుంచి. 2000 సంవత్సరంలో కూడా ఒకటే ఒక మెడల్ వచ్చింది, బ్రాంజ్ మెడల్. కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్లో కరణం మల్లీశ్వరి బ్రాంజ్ మెడల్ని సాధించింది 2000 సంవత్సరంలో. దాని తర్వాత 2004 సంవత్సరంలో కూడా ఒకే ఒక మెడల్ వచ్చింది, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్. ఈయన షూటింగ్ గేమ్లో సిల్వర్ మెడల్ని సాధించారు. ఇన్నాళ్ళు మనకు బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇండివిజువల్ గేమ్లో. ఇప్పుడు మొట్టమొదటి సిల్వర్ మెడల్ సాధించిన ఇండివిజువల్ వ్యక్తి ఎవరంటే రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ 2004 సంవత్సరంలో. దాని తర్వాత 2008 సంవత్సరంలో ఇండివిజువల్ ఈవెంట్, ఇది చాలా ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. 2008 సంవత్సరంలో అభినవ్ బింద్రా షూటింగ్ గేమ్లో గోల్డ్ మెడల్ని సాధించాడు. ఇండివిజువల్ పార్టిసిపెంట్కి వచ్చిన మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఇండివిజువల్ అథ్లెట్కి ఆర్ ఇండివిజువల్ ఒలింపియన్కి వచ్చినటువంటి మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఎవరికయ్యా అంటే అభినవ్ బింద్రాకి 2008 సంవత్సరంలో షూటింగ్లో. దాని తర్వాత 2008 సంవత్సరంలో ఇంకా మనకు మెడల్స్ వచ్చాయి. విజేందర్ కుమార్ బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్, సుశీల్ కుమార్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్. ఈ మూడు మనకు 2008 సంవత్సరంలో మల్టిపుల్ మెడల్స్ అంటే ఒకే ఒలింపిక్లో మనము ఎప్పుడు ఒక మెడల్ కంటే ఎక్కువ సాధించలేదు. ఫస్ట్ టైము 2008 సంవత్సరంలో 3 మెడల్స్, ఒకటి గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. దాని తర్వాత 2012 సంవత్సరంలో ఒక 6 మెడల్ వచ్చాయి, 2 సిల్వరు 4 బ్రాంజ్. 2012 సంవత్సరంలో 2 సిల్వరు 4 బ్రాంజులు వచ్చాయి. ఒకటి విజయ్ కుమార్ షూటింగ్లో సిల్వర్ మెడలు, సుశీల్ కుమార్ రెజ్లింగ్లో సిల్వర్ మెడలు సాధించారు. దాని తర్వాత సైనా నెహ్వాల్, మేరీ కోమ్, గగన్ నారంగ్, యోగేశ్వర్ దత్ ఈ నలుగురు వారి గేమ్స్లో బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, రెజ్లింగ్ ఈ 4ట్లో బ్రాంజ్ మెడల్ని సాధించారు. మొత్తం మీద 2012 సంవత్సరంలో 6 మెడల్లు సాధించారు మన ఇండియా నుంచి. దాని తర్వాత 2016లో మళ్ళీ తగ్గిపోయింది మన హవా, ఓన్లీ 2 మెడల్ మాత్రమే వచ్చాయి, ఒకటి సిల్వరు, ఒకటి బ్రాంజ్. పివి సింధు తన అద్భుతమైన ఆట తీరుతో బ్యాడ్మింటన్ గేమ్లో సిల్వర్ మెడల్ని సాధిస్తే, సాక్షి మాలిక్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ని సాధించింది. 2016 సంవత్సరంలో 2 మెడల్స్ వచ్చాయి. బ్యాడ్మింటన్లో పివి సింధు సిల్వర్ మెడల్ని, రెజ్లింగ్లో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ని సాధించారు. దాని తర్వాత 2020లో 7 మెడల్లు వచ్చాయి. 2 సిల్వరు, ఒక గోల్డ్, 2 సిల్వరు, 4 బ్రాంజ్. ఇది మళ్ళీ మనం అద్భుతమైన విషయం అని చెప్పుకోవాలి. నీరజ్ చోప్రా అనే ఒక అథ్లెట్ జావెలిన్ త్రోలో గోల్డ్ను సాధించాడు 2020 సంవత్సరంలో. మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ని సాధించింది. రవికుమార్ దహియా రెజ్లింగ్లో సిల్వర్ మెడల్ని సాధించారు. అలాగే బజరంగ్ పూనియా, లోవ్లినా బోర్గోహైన్ నేషనల్ టీమ్ హాకీ. మళ్ళీ ఇక్కడ వచ్చింది చూడండి, 1980 సంవత్సరంలో లాస్ట్ గోల్డ్ మెడల్ని సాధించినటువంటి ఇండియా తర్వాత 40 సంవత్సరాల తర్వాత 2020లో బ్రాంజ్ మెడల్ని సాధించింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పివి సింధు
2016లో ఏదైతే రిపీట్ చేసిందో అదే రిపీట్ చేయాలనుకుంది, సిల్వర్ మెడల్ సాధించాలనుకుంది. బట్ త్రుటిలో చేజార్చుకొని బ్రాంజ్ మెడల్కి పరిమితమైంది. రెండు మెడల్ సాధించిన వ్యక్తిగా పివి సింధును మనము చెప్పుకోవచ్చు. మొట్టమొదటి మహిళ. దాని తర్వాత మనం ఈ 2024 ఇంతవరకు మన 2020 వరకు అయిపోయిన రీసెంట్గా జరిగినటువంటి 24 ఒలింపిక్స్లో 2020లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి నీరజ్ చోప్రా ఇక్కడ మళ్ళీ సిల్వర్ మెడల్ను సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించలేకపోయాడు, బట్ సిల్వర్ మెడల్ను సాధించాడు. మను బాకర్ ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అదే మను బాకర్ శరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో బ్రాంజ్ మెడల్ని, అంటే ఒకే ఒలింపిక్లో 2 మెడల్లు సాధించినటువంటి ఏకైక ఒలింపియన్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా, మన ఇండియా నుంచి ఒకే ఒలింపిక్లో 2 మెడల్లు సాధించిన ఏకైక అథ్లెట్గా, ఏకైక ఒలింపియన్గా మను బాకర్ నిలిచింది. ఈమె ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లో మరియు శరబ్జోత్ సింగ్తో కలిసి మిక్స్డ్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్లో రెండిట్లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. దాని తర్వాత స్వప్నిల్ కుసాలే మెన్స్ 50 మీటర్ రైఫిల్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. తర్వాత హాకీ టీం కూడా ముందు 2020 సంవత్సరంలో రిపీట్ చేసిందే బ్రాంజ్ మెడల్, ఇప్పుడు కూడా 2024 సంవత్సరంలో కూడా బ్రాంజ్ మెడల్ సాధించింది. ఇలాగే మన హాకీ టీం ముందుకు సిల్వర్, గోల్డ్ మెడల్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే అమన్ షెహరావత్ రెజ్లింగ్ 57 kg వెయిట్లో మెన్స్ ఫ్రీ స్టైల్లో బ్రాంజ్ మెడల్ సాధించారు. అమన్ షెహరావత్ రెజ్లింగ్లో బ్రాంజ్ మెడల్ సాధించారు 2024లో. ఈ విధంగా మనకు 6 మెడళ్ళు మనకి 2024 సంవత్సరంలో 6 మెడళ్ళు వచ్చాయి. ఇది మన ఇండియా యొక్క ప్రస్తావన. ఒలింపిక్ గేమ్స్లో మన ఇండియా యొక్క ప్రస్తావన. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఇబ్బంది కానీ ఉంటే, అర్థం కాకపోతే నాకు మెసేజ్ చేయగలరు. దయచేసి మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.